ఏంటి ఇద్దరు టూర్కు బయలుదేరారా? అర్థమైందిలే, లేడీస్ కేసులో చిక్కుకున్నారు. అక్కడికి పడుకో. అంతా నా కర్మ. తాతయ్య ముందు నా పరువు పోగొట్టావు కదరా. వాళ్ళని మనం ఏం చేసామని? మనమా? మనం కాదరా, నువ్వు. అంతా నువ్వు చేసిన దాని వల్లే వచ్చింది. రాత్రిపూట పెద్ద హీరోలో ఆడపిల్లల రూమ్ లోకి దూరి నా పరువు తీశాడు. ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే డిసప్పాయింట్ అవుతావు. చాలే నోరు మీరా. నీలాంటి బుద్ధి తక్కువ వెధవలు ఇచ్చిన ఐడియాలు వినడం నాదేరా పొరపాటు. అయ్యో అయ్యో అయ్యో. తర్వాత నువ్వు చాలా కష్టపడతావు. నేను కష్టపడతానో కష్టపడకుండా ఉంటాను, కానీ నీ బోడి హెల్ప్ నాకు అక్కర్లేదు. నీ బోడిలోకి సాయం చేయడం నాకేమైనా అవసరమా? పోరా పొరా రాస్కెల్. పొర పెద్ద చదవద్దమ్మా. అబ్బా, మీరిద్దరిలో ఎవరు దద్దమని తెలుసుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసిపోయింది మీరిద్దరు ఎవరు దద్దమని. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి కొట్టుకోండి, అక్కడ బ్రహ్మాండంగా వెన్నెలుగా ఉంది, అక్కడ తెలుసుకోండి వ్యవహారం. నేను రెస్ట్ తీసుకుంటే నా ప్రాణాలు తీస్తున్నారు. అసలే టైడ్ అయిపోయాను. ఎవరు అడగడానికి మా ఇష్టం వచ్చి చేస్తాం. నువ్వు బయటికి వెళ్ళి పడగరా ముందు. మిత్రులు కలిసి నా మీద పడతారేంటి? వయసులో ఉన్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి గోల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు మీ ఇద్దరు. పెద్ద విశ్వామిత్రులాగా. ఒరే రవి, వాడు కొట్ట. ఆ కొట్టండి అంటే విషయం టెలిఫోన్ మోగుతుంది. మాకే కదా చెప్తావా? నమస్కారం. హలో, ఎస్, ఎవరు? అభి అక్కయ్య. తాతయ్య, అభి అక్కయ్య లైన్ లో ఉంది. నాకు కావాలి. ఇదిగో ఇటువంటి నేను మాట్లాడతాను. ఈ తిమ్మంటున్నాను కదా. హలో అభిరామి, నేను తాతయ్యని మాట్లాడుతున్నాను. తాతయ్యని. అబ్బా ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ సరిగా వినపట్టం లేదు, డిస్టర్బెన్స్ గా ఉంది. మల్లనూరా? ఎక్కడది? అక్కడికి కాలేజ్ బస్ లో మార్నింగ్ బిట్వీన్ 8 and 8:30. ఓకే ఓకే. అభి. హలో హలో, నేను రవిని. హలో, కట్టయిందేంటి? తను రేపు పొద్దున్నే బిట్వీన్ 8 and 8:30 లోపల ఇక్కడ దగ్గరలోనే ఉన్న మల్లనూరులో దిగుతుందట. నువ్వు వెళ్ళి తీసుకురావాలి. చచ్చింది గొర్రె. ఇదొకటే. వీళ్ళ అరుపులు చూస్తుంటే ఏమైందోనని భయపడ్డాను. ఇక్కడ ఏవీ జరగలేదులే. కానీ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. రవి, నువ్వు తెల్లవారుతో లేవాలి. 7-7:30 కల్లా అక్కడ ఉండాలి. మల్లనూరు ఇక్కడ దగ్గరలోనే ఉంది. హార్డ్లీ 60 kilometers. సో వాట్? సో నథింగ్. అందరూ వెళ్ళి పడుకోండి. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు కాస్త ఓర్చుకోండి. గో టు యువర్ రూమ్స్. పోయి పడుకోండి మీ రూమ్ లో. అలాగే. అవుట్ అవుట్. సరే సరే. బస్సులన్నీ ఇటే వస్తాయి. వచ్చే ప్రతి బస్సుని మనం చెక్ చేయాలి. అన్ని బస్సులు వెతకాల్సిన అవసరం లేదు. అభిరామి వచ్చే బస్సుకి వాళ్ళ కాలేజ్ బ్యానర్ ఉంటుంది కదా. అరే ఏంటి ఆశ్చర్యం! ఈ క్లైమేట్ ప్రభావం అనుకుంటాను. నీకు ఈ మధ్యన బుర్ర బాగా పనిచేస్తుంది. అలాగా. ఇప్పుడు రాబోయే మరదలు చాలా తెలివింది ఉంటుంది. ఎంత హడావుడి చేశారు ఆ మరదళ్ళు ఆ ఫోన్ రాగానే. తన ఇంటర్నేషనల్ కిలాడి. ఇక్కడున్న వాళ్ళు తన గాలి గోటి కూడా పనికిరారు. చిన్నప్పటి నుంచి అది మహా చిలిపి. కానీ అందరికీ తనంటే చాలా ఇష్టం. నాకు కూడా తనంటే ఇష్టమే. ఇదిగో బస్సు. సెంట్ ఫిలోమినాస్ కాలేజ్. స్టాప్ స్టాప్ స్టాప్. హలో. అభి. బాయ్ బాయ్. అభి, బాగా ఎదిగిపోయావు నువ్వు. ఏంటి ఎక్స్కర్షనా లేక జాలీ టూరా? అభి, మీట్ మిస్టర్ డెనిస్, మై ఫ్రెండ్, మై పార్ట్నర్. హాయ్. సరే వెళదాం. వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పద. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాం మనం? వెకేషన్ అయిపోయేంత వరకు. అదే తాతయ్య ప్లాను.
నాకు రావడం ఇష్టం లేదు. తాతయ్య బలవంతం వల్ల వచ్చాను. వెకేషన్ అయిపోయేదాకా ఉండను, తిరిగి వెళ్ళిపోతాను. అది అక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాంలే. ఒక్కసారి వచ్చావంటే నువ్వే తిరిగి వెళ్ళంటావు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. పద. ఆ, నువ్వన్నట్టుగా ఏం లేదురా. ఈ అమ్మాయి చాలా మూడిగా ఉంది. ఏదో ఉంది. అసలు ఇలా ఎప్పుడు నేను చూడలేదు. చాలా ఆపండి. ఏమైంది మీ అందరికి? ఏంటి గోలా? ఏ అభి, మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం. చాలే, నోరు మీండి. ఒకటే గోలా. బెడ్రూమ్ ఎక్కడా? పైన. ఏమైంది తనకి? సంథింగ్ రా. బామా, అభి అక్కయ్య వచ్చింది. కింద పిల్లల గోల విన్నప్పుడే అనుకున్నాను. ఇంతకీ ఎక్కడది? ఆ రూమ్ లో ఉంది. ఒకటే టెన్షన్, దాని మూడేమీ బాలేదు. మీరిద్దరు వచ్చి చూడండి. ఏది ఎక్కడుంది మా బంగారం? ఏంట్రా అభి, ఎలా ఉన్నావు? ఏమైందిరా నీకు? ఏం లేదు బామ్మా. సంథింగ్ ఏముందని మేము అడగటం లేదు. ఏదైనా సరే పక్కన పెట్టాల్సిందే. మాకు కావాల్సింది మా బుజ్జి అభిరామి మాత్రమే. మీ అమ్మ నాన్న బాగా అప్సెట్ అయ్యి ఉన్నారు. నీకు కోపం చిరాకు బాగా ఎక్కువని. నువ్వు వెకేషన్కి రానని చెప్పావని మేము విన్నాం. నిన్ను సంతోష పెట్టడం కోసమే నువ్వు ఇక్కడికి రావాలని మేము గట్టిగా చెప్పాం. అది పర్వాలేదులే, బాగా ప్రయాణం చేసి వచ్చింది కదూ, కాస్త ఫ్రెష్ అప్ అవని. కమాన్. రా. చూడు, పిల్లలంతా డిసప్పాయింట్ అయి ఉన్నారు. నువ్వు కొంచెం హుషారు పరిచావనుకో, వాళ్ళంతా సంతోషపడతారు. నేను ఇప్పుడే వెళ్ళి నీ కోసం స్పెషల్ గా దోశలు వేసి పట్టుకొస్తాను. పదవే. అభి, మరి ఇంత బిల్డప్ వద్దులేవే. నువ్వు వస్తున్నావని ఫోన్ చేయగానే మేమెంత ఆనందపడ్డామో తెలుసా? మేము రావడం ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. అభి, వెకేషన్స్ కి నువ్వు వస్తున్నావని తెలిసే మేమందరం ఇక్కడికి వచ్చాం. మేమందరూ బాంబేకి వెళ్లాల్సింది. ఎందుకు వచ్చావా అని ఇప్పుడు అనిపిస్తోంది. బాంబేకి వెళ్తావా నువ్వు? నిన్ను ఏం చేస్తానో చూడు. ఇలా రావే. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళేది? నిన్నేం చేస్తానో చూడు.